చక్రవర్తి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల శ్రోతల్ని తన సుస్వరాల బాణీలతో అలరించిన ఘనుడు. 2 దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతానికి సరికొత్త పాఠాలు నేర్పిన ప్రతిభాశాలి. పాటల కోసమే సినిమాల్ని చూడాలి అన్న స్థాయికి ప్రేక్షకుల్ని తీసుకొచ్చిన ఘనత కూడా చక్రవర్తిదే. సంగీతం ఆయన ఊపిరి. మూగ ప్రేమతో సంగీతాన్ని ప్రారంభించి దాదాపు 900కి పైగా చిత్రాలలో సంగీత దర్శకుడుగా తనదైన ముద్ర వేసుకున్న కొమ్మినేని అప్పారావు అలియాస్ కె చక్రవర్తి మద్రాసులోని పొన్నకల్లు అనే గ్రామంలో 1936 సెప్టెంబర్ 8న జన్మించారు. సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. 1971లో మూగ ప్రేమ సినిమాతో సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు. తెలుగు భాషలో 884 సినిమాలు, కన్నడలో 60 సినిమాల వరకు చేశారు. ఈయన 2 నంది అవార్డులు కూడా పొందారు. చక్రవర్తి మహావాది వెంకటప్పయ్య వద్ద శాస్త్రీయ గాత్రం నేర్చుకున్నారు. గుంటూరులోని వినోద్ ఆర్కెస్ట్రా అనే సంగీత బృందాన్ని ఏర్పాటు చేసి లైట్ మ్యూజిక్ కచేరీలు నిర్వహించారు. అప్పట్లో హెచ్ఎంవికి చెందిన మంగపతి అతని ప్రతిభను గుర్తించి మద్రాసుకు ఆహ్వానించారు. ఆయన స్నేహితుడిన చటర్జీ తన వృత్తిలో రాయల్ వర్గానికి న్యాయం చేస్తాడని భావించి అప్పారావును చక్రవర్తిగా పేరు మార్చి సినిమాకు పరిచయం చేశారు. శారద అనే సినిమా అతనికి మంచి హిట్ ఇచ్చింది. అయినప్పటికీ ఆయనకు ఆ సినిమాలో మంచిగా గుర్తింపు రాలేదు. జ్యోతి, కల్పన, యమగోళ, ఖైదీ, నేటి భారతం, బలిపీఠం, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, శివరంజని, పసివాడి ప్రాణం ఇలాంటి హిట్ చిత్రాలకు ఆయన సంగీతాన్ని సమకూర్చారు. ప్రతిరోజు సుమారు 16 గంటల పాటు పనిచేసిన ఆయన ఒక రోజులో 5 పాటల కంటే ఎక్కువే రికార్డ్ చేస్తూ వచ్చేవారు. ఇవే కాకుండా ఎవరికి వారే యమునా తీరే, చీకటి వెలుగులు, యవ్వనం కాటేసింది, ఆమె కథ, 16 ఏళ్ల వయస్సు, ప్రాణం ఖరీదు, డ్రైవర్ రాముడు, 7 అంతస్తుల మేడ, ఛాలెంజ్ రాముడు, మోసగాడు, రామ్ రాబర్ట్ రహీం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1971 నుంచి 1999 వరకు ఆయన అత్యంత చురుగ్గా సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగారు. చక్రవర్తి వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా 2002 ఫిబ్రవరి 3న తుది శ్వాస విడిచారు.